ఓకే. మనము 13వ భాగంలో ఉన్నాము. ప్రకటన గ్రంథము. ఈ ప్రకటన గ్రంథంలో మనము ఏ చాప్టర్స్ మనం ధ్యానం చేస్తా ఉన్నామంటే 12వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు మనము ధ్యానం చేస్తా ఉన్నాము. ఈ 12వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు ఆ యొక్క సీక్వెన్స్‌ని మనం చూసుకున్నట్లయితే చానా కాలమును కవర్ చేసే వాక్య భాగమని మనం అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేల్ యొక్క దేశం గురించి నుంచి యేసుక్రీస్తు రాకడ వరకు అంత కాలాన్ని 3 అధ్యాయాలలో కొన్ని క్లుప్తంగా అక్కడ రాయబడ్డాయి. ఆ విషయాలు మనము ధ్యానం చేస్తా ఉన్నాం. ఒకసారి మనము రీక్యాప్ చేసుకుందాము. మనము 12వ అధ్యాయంలో మనం చూసిన విషయాలు ఏంటిదంటే చరిత్రను మనం చూసినాము. చరిత్ర అంటే ఆ యొక్క స్త్రీ ఇశ్రాయేల్ దేశంగా సంబోధించబడినట్లుగా చూస్తున్నాము. ఆ స్త్రీ నుంచి యేసుక్రీస్తు ఒక యూదుడుగా ఆయన వచ్చి చనిపోయి పునరుద్ధానుడై తన యొక్క సింహాసనం దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఆయన పునరుద్ధానుడైన తర్వాత సాతాను తరచుగా దేవుని యొక్క సమూహంలోనికి అసెంబ్లీకి వెళ్ళే యాక్సెస్ని బ్రేక్ చేసేసినాడు దేవుడు. ఆ యొక్క పోయి నిందారోపణ చేసేవాడు, ఆ యొక్క పాపాలు తప్పులను ఎత్తుబట్టి అక్కడ చూపించేవాడు. క్రీస్తు చనిపోయి తన సింహాసనం తీసుకున్న తర్వాత అది కూడా వాడికి క్లోజ్ చేయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. తర్వాత ఆ వాక్య భాగం తర్వాత చాలా గ్యాప్ మనం చూస్తూ ఉన్నాము లేఖనాలలో కాలము. దాని తర్వాత డైరెక్ట్గా మనకు లేఖనాలు ఎక్కడ పోతా ఉన్నాయంటే సాతాను ఉగ్రుడై ఆ యొక్క స్త్రీ వెనకాల వెళ్ళినట్లుగా చూస్తున్నాము. తర్వాత సాతాను ఉగ్రుడై ఆ యొక్క స్త్రీ ద్వారా ఏ పిల్లలైతే వచ్చినారో అంటే దేవుని యొక్క విశ్వాసులు, స్త్రీ అంటే ఇశ్రాయేలు, దాని తర్వాత స్త్రీ ద్వారా అంటే సువార్త ప్రకటించబడి ఆ యొక్క నలుమూలల ఎంతమంది అయితే ప్రభుని చేర్చుకున్నారో వాళ్ళందరూ ఈ వ్యతిరేకంగా ఇక ట్రిబులేషన్ పట్టుకొని వచ్చినట్లుగా మనము చూసినాం. కాబట్టి ఫ్యూచర్లో అంటే డైరెక్ట్గా మనకు లేఖన భాగాలు ఎక్కడికి షిఫ్ట్ అయిపోయినాయంటే డైరెక్ట్గా ట్రిబులేషన్కి వెళ్ళిపోయినాయి అన్నమాట. ఆయన ఆ యొక్క ఘట సర్పము ఆ యొక్క స్త్రీ వైపున వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. తర్వాత క్రీస్తు యొక్క విశ్వాసుల వైపున వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం. సో ఫ్యూచర్ అంతా దేనిపైన ఇప్పుడు ఫోకస్ చేయబడిందంటే లేఖనాల్లో ట్రిబులేషన్ టైం గురించి ఫోకస్ చేయబడింది. సో ఆ ట్రిబులేషన్ టైంలో సాతాను ఏ రీతిగా ఆ యొక్క ట్రిబులేషన్ని, ఆ గొప్ప హింసను తీసుకొని రాబోతున్నాడో, ఎటువంటి పాత్రలను ఎన్నుకోబోతున్నాడో, ఎవరిని వాడుకోబోతున్నాడో ఈ 13వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 12వ అధ్యాయంలో చివరి భాగంలో వాడు స్త్రీ వెనుక వెళ్ళినాడు, అంటే ఇశ్రాయేల్ వెనుకకు వెళ్ళినాడు. దాని తర్వాత ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క బిడ్డల వైపున వెళ్ళినాడు ట్రిబులేషన్ టైంలో. కానీ ఆ యొక్క ట్రిబులేషన్ ఎలా తీసుకురాబోతున్నాడు అనేది స్పష్టంగా 13వ అధ్యాయం అంతా మనము చూసుకొని మనం ధ్యానించబోతా ఉంటున్నాము. సో ఈ 13వ అధ్యాయంలో వాని యొక్క పాత్రలు, టూల్స్, ఇన్స్ట్రుమెంట్స్ ఎవరు అంటే వాడు వాడుకునే పాత్రలు ఎవరంటే మొదటి మృగము అంత్యక్రీస్తు, రెండో మృగము అబద్ధ ప్రవక్త అని దయచేసి జ్ఞాపకము పెట్టుకోండి. 2 వాక్య భాగాలు ఈ యొక్క అధ్యాయము మనం చూసినట్లయితే 13వ అధ్యాయము మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు అంత్యక్రీస్తు గురించి రాయబడి ఉంది. మొదటి మృగం గురించి రాయబడి ఉంది అక్కడ. తర్వాత రెండో భాగంలో 13వ అధ్యాయము 11వ వచనం నుంచి చివరి వచనము 18వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే అబద్ధ ప్రవక్త గురించి రాయబడింది. వీళ్ళిద్దరూ కలిసి యొక్క గ్రేట్ ట్రిబులేషన్ని ఈ భూమిపైకి, ఇశ్రాయేల్ పైకి, దేవుని బిడ్డలపైకి తేబోతున్నారు. ఈ విషయాన్ని మనము మన గమనికలో పెట్టుకోవాలి. అరే అంత్యక్రీస్తు గురించి మొదటికి రాయబడింది కదా, అబద్ధ ప్రవక్త గురించి కింద రాయబడింది కదా, బహుశా అంత్యక్రీస్తు వచ్చి పోయిన తర్వాత అబద్ధ ప్రవక్త వస్తాడేమో అని కొంతమంది ఆలోచన పెట్టుకుంటారు. లేదు, వీళ్ళిద్దరూ ఒకే కాలంలో ఒకే సమయంలో ఈ భూమి పైన భయంకరమైన విపత్తిని తేబోతున్నారు. కానీ లేఖనాలలో ఫస్ట్ అంత్యక్రీస్తు గురించి రాయబడింది. దాని తర్వాత ఆయన పక్కన నిలబడి అంత్యక్రీస్తు పక్షంన ఎవరైతే నిలబడతారో అబద్ధ ప్రవక్త, ఆయన గురించి రాయబడింది.
సో ఈ 13 అధ్యాయం అంతా కేవలము అంత్యక్రీస్తు గురించి, అబద్ధ ప్రవక్త గురించి రాయబడిందనే సంగతిని మనము అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఏ రీతికైతే ఆయన ఉగ్రుడై సాతాను ఘట సర్పము ఆయన స్త్రీ వైపున వెళ్ళినాడో, ఆ యొక్క విశ్వాసుల వైపున వెళ్ళినాడో, ఆ విధానం ఎలాగుంది అంటే ఈ అంత్యక్రీస్తు ద్వారా, అబద్ధ ప్రవక్త ద్వారా ఆయన దాడి చేసినట్లుగా మనకి అర్థం చేసుకోవాలి. ఆమేన్. సరే, ఈ 13 అధ్యాయము మొదటి 10 వచనాలలో అంత్యక్రీస్తు గురించి మనము ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా అంత్యక్రీస్తు గురించి ఏం రాయబడిందో మనము క్లుప్తంగా చూసుకుందాము. దాని తర్వాత అబద్ధ ప్రవక్త గురించి మనం చూసుకుందాము. ఈ గ్రేట్ ట్రిబులేషన్ కొద్ది ఎక్స్టెన్షన్లో ఏం జరగబోతుందో, దాని తర్వాత క్రీస్తు యొక్క రాకడ ఎలా జరగబోతుందో 14 అధ్యాయంలో మనం చూడబోతున్నాం. ఇప్పుడు కేవలం క్లుప్తంగా ఇక్కడ 13 అధ్యాయంలో ఏమైతే ఉందో అంత్యక్రీస్తు గురించి ఈరోజు నేను మాట్లాడతాను. నెక్స్ట్ సెషన్లో యాంటీ క్రైస్ట్ గురించి, అంత్యక్రీస్తు గురించి ఎక్కడెక్కడ లేఖనాలు రాయబడ్డాయో, వేరే ప్రవచనాలు ఎక్కడైతే ఉన్నాయో దాని గురించి నేను డీటెయిల్డ్గా నెక్స్ట్ సెషన్లో నేను మాట్లాడతాను. ఇప్పుడు మాత్రం కేవలము 13 అధ్యాయానికి మాత్రమే పరిమితము చేసుకుందాం. ఈ 13 అధ్యాయంలో ఏమేం విషయాలు ఉన్నాయో మనం అందరం జాగ్రత్తగా మనం ఆలకించడానికి ప్రయత్నము చేద్దాం. వాడి గురించి ఏమి పరిచయం చేయబడిందో మనము చూసుకుందాం. సో ఈ 13 అధ్యాయము మొదటి వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఆ యొక్క సముద్రపు ఒడ్డున ఆయన అంటే ఘట సర్పము నిలబడి చూస్తున్నప్పుడు ఒక మృగము సముద్రం నుంచి బయటకు వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాము. ఆ మృగానికి 10 కొమ్ములు ఉన్నాయి, 7 తలకాయలు ఉన్నాయి. ఆ కొమ్ముల పైన ఆ యొక్క కిరీటాలు పెట్టబడి ఉన్నట్లుగా చూస్తున్నాము. కానీ ఆ తల మీద, నొసటి పైన చాలా దూషణకరమైన మాటలు కూడా రాయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సో ఈ యొక్క సముద్రము ఒక అన్య సాంప్రదాయపు ఒక ప్రపంచానికి సాదృశ్యంగా కనబడుతున్నట్లుగా చాలామంది చరిత్రకారులు, వేదాంతపరులు చెప్తా ఉంటారు. సో యాంటీ క్రైస్ట్ విల్ కమ్ ఫ్రమ్ ఫ్రమ్ ఎ జెంటైల్ బ్యాక్గ్రౌండ్, ఒక అన్య సాంప్రదాయపు సిట్యువేషన్స్ నుంచి ఆయన బయటికి వస్తాడు. ఈ యొక్క ఆధారాలు కొన్ని నేను తర్వాత వేరే వచనాల నుంచి, వేరే లేఖనాల నుంచి నెక్స్ట్ సెషన్ నేను చూపిస్తాను. కానీ ఇప్పుడు కేవలము జస్ట్ ఆయన సముద్రం నుంచి బయటకు వస్తాడు. మృగము అంటే మృగం బయటికి రావట్లేదు. ఆ యొక్క అంత్యక్రీస్తు మృగంతో పోల్చబడ్డాడు. ఆయన యొక్క రాజ్యము బయటికి రాబోతా ఉంది. 10 కొమ్ములు అంటే 10 రాజులు ఆయనతో పాటు నిలబడతారు. ఆ దినం ఆయనతో పాటు పరిపాలిస్తారు అంత్యక్రీస్తుతోటి. ఓకేనా? 7 తలలు మనం చూసుకున్నట్లయితే ప్రోగ్రెసివ్ కింగ్స్ అంటే ఒకరి తర్వాత ఒక రాజు చచ్చిపోయిన తర్వాత ఇంకొక రాజు రావడము, అట్లా ఈ యాంటీ క్రైస్ట్ కూడా అటువంటి ప్రోగ్రెసివ్ కింగ్స్ నుంచి వాడు బయటికి రాబోతున్నాడు అన్న సంగతిని దయచేసి కేవలము మైండ్లో మాత్రమే మీరు పెట్టుకోండి. యాంటీ క్రైస్ట్ ఆయన ఒక రాజు తర్వాత ఇంకొక రాజు, ఈ రాజు పుట్టిన తర్వాత ఇంకొక రాజు వస్తాడు చూడండి, ఒకటి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకటి పుడతాడు చూడండి. ఆ టైప్లో, ఆ సీక్వెన్స్లో ఆ యొక్క 7 హెడ్స్ రాయబడి ఉన్నాయి. దాంట్ నుంచి ఈ చిన్న కొమ్ము లెగుస్తాడు, ఈ అంత్యక్రీస్తు లెగుస్తాడు. కానీ ఆయనతో పాటు 10 మంది రాజులు కలిసి పరిపాలిస్తారు. ఈ విషయాన్ని గమనికలు మీరు పెట్టుకోండి. దాని గురించిన డీటెయిల్స్ అన్నీ మనకు కావాలంటే ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం మీరు చదవండి. అక్కడ చాలా స్పష్టంగా 10 రాజుల గురించి రాయబడి ఉంది. తర్వాత మనము దేవుని చిత్తం అయితే దాని గురించి మనము ధ్యానము చేద్దాం. సో ఇప్పుడు ఎవరు లెగుస్తున్నారు? ఒక మృగము సముద్రం నుంచి, అంటే అంత్యక్రీస్తు బయటికి వస్తున్నాడు. ఆయన పరిపాలించడానికి వస్తూ ఉన్నాడు. సో ఈ అంత్యక్రీస్తు పరిపాలించడానికి బయటికి వచ్చినప్పుడు సాతాను ఘట సర్పం ఏం చేస్తున్నాడంటే ఆ సముద్రపు ఒడ్డున నిలబడి ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క సింహాసనము, ఆయన యొక్క అధికారము వాని చేతికి అప్పచెప్తున్నాడు. ఆలోచన చేయండి, ఎంతోమంది అంత్యక్రీస్తు లాంటి వారు వచ్చిపోయినారు, కానీ వీడొచ్చినప్పుడు
వీడు పరిపాలనలోకి వచ్చినప్పుడు సాతాను యొక్క శక్తినే సాతాను అంత్యక్రీస్తుకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సాతాను యొక్క సింహాసనాన్ని అంత్యక్రీస్తుకి ఇచ్చినట్లుగా చూస్తున్నాం. సాతాను యొక్క అధికారాన్ని అంత్యక్రీస్తుకి ఇచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఒకసారి ఆలోచన చేయండి, వీడు ఏ రీతిగా ఆయన శక్తితో, సాతాను యొక్క శక్తితో, సాతాను యొక్క సింహాసనం పైన అంటే అధికారము శక్తితో కదులుతాడో దయచేసి ఆలోచన చేయండి. 13వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తున్నాం, ఈ అంత్యక్రీస్తు యొక్క పరిపాలన సాతాను యొక్క శక్తితో ఉంటుందనే సంగతిని మనమందరము గ్రహించుకోవాలి. సాతాను యొక్క శక్తి, సాతాను యొక్క అధికారము, సాతాను యొక్క స్థలం నుంచి అంటే సింహాసనం కూడా తనకు అనుగ్రహించబడిందని లేఖనాలు చెప్తా ఉంటున్నాయి. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనమందరం అర్థం చేసుకోవాలి. తర్వాత ఈ యొక్క అంత్యక్రీస్తు గురించి ఏమని రాయబడి ఉందంటే, తన యొక్క తల గాయపరచబడి మరలా ఆ యొక్క తల స్వస్థత పొందినట్లుగా చూస్తున్నాం. అది ఎటువంటి గాయము, ప్రాణాంతకరమైన గాయము ఏంటో మనకు తెలియదు, కానీ లేఖనాల్లో మాత్రము ఒక ఫేటల్ వూండ్, ఇంగ్లీష్ బైబిల్లో ఐ సా వన్ ఆఫ్ హిస్ హెడ్స్ యాజ్ ఇఫ్ ఇట్ హ్యాడ్ బీన్ స్లెయిన్ అండ్ హిస్ ఫేటల్ వూండ్ వాజ్ హీల్డ్. తనకు బాగా అంటే ప్రాణం పోయేంత గాయం ఒకటి జరిగింది, కానీ మళ్ళీ తిరిగి ఆ యొక్క మనిషి బ్రతుకుతాడు. అది భూప్రపంచంలో ఉన్న ప్రజలందరూ చూసిన తర్వాత ఆ యొక్క మృగాన్ని అంటే అంత్యక్రీస్తును చాలా ఆశ్చర్యపోయి వెంబడిస్తారు అని లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఇంకా కొద్దిగా డీటెయిల్స్ మనకు 12వ వచనంలో కూడా మనం చూస్తాము. ఈ అబద్ధ ప్రవక్త వచ్చి నిలబడతాడు కదా, ఆయన వచ్చినప్పుడు ఎవరి పక్షంలో నిలబడతాడు అంటే ఈ అంత్యక్రీస్తు మొదటి మృగము పక్షంలో నిలబడి ఆయన ఏం చేస్తాడు, అందరూ ఇక మృగానికి మొక్కేటట్టుగా చేస్తారు. ఆ మృగము గాయపరచబడి స్వస్థపరచబడినట్లుగా 12వ వచనంలో చూస్తున్నాం. అంటే ఇది మరలా రిపీట్ అయింది. అంటే ఏదో భయంకరమైన ఒక గాయము తగిలిన తర్వాత చనిపోయే పరిస్థితి లాంటిది వచ్చినాక ఆయన బ్రతికి మరలా పరిపాలనలోనికి వస్తాడు అనే విషయాన్ని మనము గ్రహించుకోవాలి. ఆమేన్. ఏదో పెద్ద దెబ్బ తగులుతుంది, ఏదో పెద్ద విషయము జరుగుతుంది, దాని నుంచి ఆయన రికవర్ అయ్యి ఆయన బయటకు వచ్చి ప్రజల్ని ఆశ్చర్య చేసేటట్టుగా, ప్రజలందరూ వెంబడించేటట్టుగా ఆయన చేసుకుంటాడు. అటువంటి పరిస్థితులు వస్తాయని మనమందరము గ్రహించాలి. 4వది మనం చూసుకున్నట్లయితే 13వ అధ్యాయము 4వ వచనంలో చూడండి, ప్రజలు ఆ యొక్క ఘట సర్పము సాతాన్ని ఆరాధిస్తున్నట్లుగా చూస్తున్నాము. తర్వాత ఈ మొదటి మృగము ఎవరికైతే అధికారాన్ని ఇచ్చినాడో ఆ మొదటి మృగాన్ని కూడా ఆరాధించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ మృగం లాంటి వారు ఎవరు, ఈ మృగంతో ఎవరైనా యుద్ధము చేయగలుగుతారా అనే రీతిగా ప్రజలు మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనం గ్రహించవలసిన విషయం ఏంటిదంటే, ఈ ఘట సర్పము ఆరాధించబడతా ఉన్నాడు, అంత్యక్రీస్తు కూడా ఆరాధించబడతా ఉన్నాడు. ఆ విషయాన్ని దయచేసి గమనికలో పెట్టుకోండి. ఆమేన్. హల్లెలూయ. తర్వాత 5వ విషయం మనం చూసినట్లయితే, ఈ అంత్యక్రీస్తుకి ఎంత సమయం ఇవ్వబడింది అంటే, ఈ గ్రేట్ ట్రిబులేషన్ టైము ఎంతవరకు ఇవ్వబడింది, ఎంత కాలం ఆయనకి ఇవ్వబడింది అని మనం చూసుకున్నట్లయితే 42 నెలలు అంటే 3.5 సంవత్సరాలు ఆయనకు అధికారము ఇవ్వబడింది అని మనము చూస్తా ఉన్నాం. మరలా నేను రిపీట్ చేస్తాను, దానియేలు గ్రంథంలో 7 సంవత్సరాలు నిబంధన చేసుకుంటాడు, అంటే ఇశ్రాయేల్ తోటి 7 సంవత్సరాల నిబంధన తర్వాత ఆయన మధ్యలోనే ఇరగొట్టేస్తాడు. ఆ యొక్క కవనెంట్ని బ్రేక్ చేస్తాడు. బ్రేక్ చేసి ఆయన గ్రేట్ ట్రిబులేషన్ని ఫస్ట్ ఇశ్రాయేల్ మీద తీసుకొస్తాడు. దాని తర్వాత చుట్టుపక్కల దేశాలలో దేవుని బిడ్డలపైకి ఆ గ్రేట్ ట్రిబులేషన్ని, ఆ విపత్తుని తీసుకొని వస్తాడు. ఈ 42 నెలలు ఏం చేస్తాడు అనేది మనం చూసుకున్నట్లయితే 13వ అధ్యాయము 5వ వచనంలో ఆయనకు ఒక నోరు ఇవ్వబడింది. చాలా అహంకారంతో దూషణ కలిగిన మాటలు మాట్లాడతాడు. ఆయనకు అధికారము
42 నెలలు ఇవ్వబడింది. ఆయన కాలము, ఆయన పరిపాలన ఎప్పుడు అంతమవుతుందంటే 42 మంత్స్ తర్వాత అంతమవుతుంది అనే విషయాన్ని మనం గమనికలో పెట్టుకోవాలి. 3.5 years విల్ బి హిస్ టెన్యూర్. ఆమేన్. తర్వాత 13వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే ఆయన జీవితము, ఆయన యొక్క మిషన్ ఏంటిది, ఆయన ఏ పని మీద ఉంటాడో అనే సంగతిని మనం చూసుకున్నట్లయితే చూడండి. 6వ వచనం నుంచి, ఆయన నోరు తెరిచి జీవం కలిగిన దేవుడినే దూషిస్తాడంట. ఆయన పరిశుద్ధ నామమును దూషిస్తాడంట. ఆ పరలోకంలో ఉన్న పర్ణశాల టాబర్నేకల్లో ని దూషిస్తాడంట. ఆ పరలోకంలో ఉన్న ఆ యొక్క పరిశుద్ధులందరినీ ఆయన దూషిస్తాడంట. 7వ వచనంలో చూడండి, వాడు వచ్చి ఇంకేం చేస్తాడు. 7వ వచనంలో చూడండి, ఆయన పరిశుద్ధులకు విరుద్ధంగా యుద్ధము చేస్తాడు, వాళ్ళని గెలుస్తాడు. ఆయనకు ప్రతి తెగ పైన, ప్రతి ప్రజ పైన, ప్రతి నాలుక పైన, ప్రతి దేశం పైన అధికారం ఇవ్వబడింది. ఎంతకాలం అధికారం ఇవ్వబడింది? 42 నెలలు ఆయనకు అధికారం ఇవ్వబడింది. ప్రత్యేకంగా ఈ 42 నెలలు అధికారము ఆయన పొందుకొని, ఇక్కడ చూడండి, ఇట్ వాస్ గివెన్ టు హిమ్ టు మేక్ వార్ విత్ సెయింట్స్. సెయింట్స్ అనే పదము అది యేసుప్రభు నమ్ముకొని, యేసుప్రభు యొక్క రక్తంలో కడగబడి, యేసుప్రభును చేర్చుకున్న వారికి ఇవ్వబడిన సంగతి మనం అందరము ఆ యొక్క పదము అని మనము గ్రహించాలి. ఆమేన్. కాబట్టి he was given authority to go after the saints. అంటే వాళ్ళు పర్సిక్యూట్ చేయబడతారు, హింసించబడతారు. ప్రతి భూమి పైన ప్రతి తెగ కానీ, ప్రజలు కానీ, నాలుక కానీ, దేశము, ప్రతి ఒక్కరు హింసకు గురవుతారు. దాంతోపాటు యేసుక్రీస్తు యొక్క బిడ్డలు కూడా హింసకు గురవుతారు. ఎవరి పేర్లైతే జీవ గ్రంథంలో రాయబడి ఉండవో వాళ్ళందరూ ఆ మృగం వైపున వెళ్తారు, ఆరాధిస్తారు. ఈ మృగం లాంటి వారు ఎవరు అని స్తుతిస్తారు. దేవుని బిడ్డలారా, వారి యొక్క పని ఏంటిదంటే వచ్చి దేవుణ్ణి దూషిస్తాడు, పరలోకాన్ని దూషిస్తాడు, దేవుని యొక్క బిడ్డల్ని హింసిస్తాడు, ఈ భూమి పైన భయంకరమైన విపత్తిని తీసుకొని వస్తాడు. అనేకులు, ఈ భూ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ వాళ్ళు ఏం చేస్తారు? ఆ మృగం వైపున వెళ్తారు, ఆ మృగంను వెంబడిస్తారు అని లేఖనాలు చెప్తా ఉంటున్నాయి. దేవుని బిడ్డలారా, ఆ యొక్క అంత్యక్రీస్తు అటువంటి విపత్తి ఈ భూమి పైన, ప్రతి తెగ పైన, ప్రతి నాలుక పైన, ప్రతి ప్రజల పైన తీసుకొని వచ్చినప్పుడు, దేవుని బిడ్డల పైన, విశ్వాసుల పైన తీసుకొని వచ్చినప్పుడు, ఆ గ్రేట్ ట్రిబులేషన్ తీసుకొని వచ్చినప్పుడు, మనం ఇప్పుడు ఉట్టి కేవలము అంత్యక్రీస్తు గురించే మనం మాట్లాడుతున్నాము. అంత్యక్రీస్తుతో పాటు కూడా ఈ అబద్ధ ప్రవక్త నిలబడి కూడా ఈ యొక్క గ్రేట్ ట్రిబులేషన్లో వాని యొక్క హస్తం కూడా ఉంది. అది మనం తర్వాత చూస్తాం. కానీ ఆ దినాలలో హింసించబడుతున్న క్రైస్తవులకు, దేవుని బిడ్డలకు దేవుడిచ్చిన హెచ్చరిక ఏంటిదంటే, ఎందుకంటే 42 నెలలు వాడికి ఇవ్వబడింది, అధికారం ఇవ్వబడింది. అటువంటి 42 నెలలలో అధికారం తీసుకున్నవాడు, ఆ కాలం పొందుకున్నవాడు, వాడు బేభత్సాన్ని భూమి పైన సృష్టిస్తాడు, హింసను తీసుకొని వస్తాడు. అటువంటి కాలంలో దేవుడు దేవుని బిడ్డలకు ఇచ్చిన సందేశం ఏంటి? ఆ దినాలలో దేవుడు తన బిడ్డలకు ఇచ్చిన సందేశం ఏంటి? చూడండి, 9వ వచనము, 10వ వచనము, 13వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు వాళ్ళకి ఇచ్చిన హెచ్చరిక, పరిశుద్ధులకు ఇచ్చిన హెచ్చరిక ఏంటి తెలుసా? శ్రమ పొందండి, ఆ శ్రమను సహించండి. ఆ దినాలలో ఎంత భయంకరంగా ఉంటుందంటే, చెవి కలిగిన వాడు వినుగాక అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ చెరపట్టబడితే చాలా మంది చెరపట్టబడతారు. చంపబడాలని ఉంటే చాలా మంది చంపబడతారు. హియర్ ఈజ్ ద పర్సీవరెన్స్ అండ్ ఫెయిత్ ఆఫ్ ద సెయింట్స్. ఇక్కడ ఏమని రాయబడింది చివర్లో? ఇక్కడ విశ్వాసుల యొక్క ఓర్పు, సహనము కనబడుతున్నది. పిలువబడుతున్నారు, మీరు విశ్వాసులుగా మీరు సహించండి, భరించండి. ఒకవేళ మిమ్మల్ని చెరపట్టుకొని తీసుకొని ఒకవేళ వెళ్తే మీరు వెళ్ళండి, చంపితే చంపబడండి, మీకు హింస వస్తే హింసను సహించండి. ఎందుకంటే వాడికి
42 నెలలు ఇవ్వబడింది. ఆ 42 నెలలలో వాడు దూషిస్తాడు, వాడే దేవుడిని ప్రకటించుకుంటాడు, ఆరాధించబడతాడు, భయంకరమైన బేభత్సాన్ని యొక్క భూమి పైన సృష్టిస్తాడు. ఇవన్నీ నేను సొంతంగా నేను చెప్పట్లేదు, ఇవన్నీ లేఖనాలలో రాయబడి. ఇంతకుముందు మనం చూసినాము, వాడు పరిశుద్ధులకు విరుద్ధంగా యుద్ధము చేస్తాడు. పరిశుద్ధులు ఎక్కడ పోతారండి? అంత్యక్రీస్తే యాంటీ క్రైస్ట్ అంటాము. అంటే క్రీస్తుకు చెందిన వాళ్ళే లేకపోతే వాడు ఎవరిని విరోధిస్తాడు? ఎవరి మధ్యలో నేను దేవుడిని ప్రకటించుకుంటాడు? దేవుని బిడ్డలు ఉన్నప్పుడే కదా, యేసుప్రభు నమ్ముకున్నప్పుడే కదా. నువ్వు యేసుప్రభు నమ్మడానికి వీల్లేదు, నేను దేవుడిని అని ప్రకటించుకొని హింసను తీసుకొని వచ్చేది. అందుకోసమే పరిశుద్ధులకు విరుద్ధంగా వాడు యుద్ధము చేస్తాడు. యుద్ధము చేయడమే కాదు, చాలా మందిని చంపేస్తాడు, చాలా మంది హతసాక్షులు అవుతారు, చాలా మంది చెరపట్టబడతారు. కానీ దేవుడు విశ్వాసులకు ఇచ్చే మాట ఏంటంటే మీరు సహించండి. పరిశుద్ధులకు ఇచ్చే మాట ఏంటంటే, పరిశుద్ధులంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడి యేసుక్రీస్తు యొక్క సాక్ష్యం కోసం బ్రతికేవారు. మీరు సహించండి, భరించండి, మీ సహనం ఇక్కడ కనబడుతుంది. హియర్ ఈస్ ద పర్సివరెన్స్ అండ్ ఫెయిత్ ఆఫ్ ద సెయింట్స్. దేవుని బిడ్డలారా, అటువంటి దినాలలో మనం ఎలా దాన్ని హ్యాండిల్ చేస్తాము? చాలా మంది అనుకుంటారు ఈ యొక్క అంత్యక్రీస్తు కాలము అది దేవుని యొక్క ఉగ్రత కాలము అని చాలా మంది బోధ చేస్తారు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉగ్రత ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ఆ యొక్క ముద్రలు విప్పేటప్పుడు ఎప్పుడు ప్రారంభమైంది? 6వ ముద్రలో దేవుని యొక్క ఉగ్రత ప్రారంభమైంది. 6వ ముద్ర వరకు ఏం జరిగినాయి? 5 ముద్రలు విప్పబడ్డాయి. ఆ 5 ముద్రలలో మొదటి ముద్ర నుంచి మీరు చూడండి, అంత్యక్రీస్తు రావడము, ఈ భూమి పైన కరువు కానీ, ఖడ్గం కానీ, విపత్తి కానీ, ఆహారం లేకపోవడం కానీ, మరణం కానీ, పాతాళం కానీ, 5వ ముద్ర వరకు వచ్చేపాటికి మనం ఏం చూస్తున్నాము? చాలా మంది హతసాక్షులై చనిపోయి మాకెప్పుడు న్యాయం తీరుస్తావు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఇవంతా ఎప్పుడు జరుగుతూ ఉంది? అంత్యక్రీస్తు వచ్చి వాని యొక్క ఉగ్రత, గొర్రెపిల్ల యొక్క ఉగ్రత కాదు ఇది. గమనించండి, మనము 12వ అధ్యాయంలో చివరి భాగంలో ఏం చూసినా మనము, సాతాను ఉగ్రుడై ఎక్కడ పోతున్నాడు? ఆ యొక్క స్త్రీ వెనకాల వెళ్తున్నాడు. ఆ స్త్రీ ద్వారా ఎవరైతే ఆ బిడ్డలు ఉన్నారంటే యేసుక్రీస్తు యొక్క విశ్వాసులు ఉన్నారో వాళ్ళ వైపున వెళ్తున్నాడు, ఉగ్రతను చూపిస్తున్నాడు. సో యాంటీక్రైస్ట్ టైం అండ్ ఫాల్స్ ప్రాఫిట్ టైం ఈజ్ నాట్ ద డేస్ ఆఫ్ గాడ్స్ వ్రాత్. అది దేవుని యొక్క ఉగ్రత దినాలు కాదు, అది సాతాను యొక్క ఉగ్రత దినాలు. సాతాను ఈ భూమి పైన వాడి యొక్క ప్రభావం చూపించే దినాలు. ఆ అంత్యక్రీస్తు నేనే దేవుడిని ప్రకటించుకునే దినాలు. ఆ దేవునికి, జీవం కలిగిన దేవునికి, యేసుప్రభుకు నమ్ముకొని బ్రతుకుతున్న వారికి శ్రమ దినాలు. ఎందుకంటే వాళ్ళు పరీక్షించబడతారు. వాళ్ళ విశ్వాసము, వాళ్ళ సహనము, వాళ్ళ ఓర్పు పరీక్షించబడుతుంది. ఈ విషయాన్ని మనం అందరము గమనించుకోవాలి. ఈ 13వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఈ విషయాలు మనము చూస్తున్నాం. ఇప్పుడు వీడు ఇటువంటి బేభత్సాన్ని సృష్టించేటప్పుడు వీడి పక్షంన ఇంకొక వ్యక్తి మనము చూస్తూ ఉన్నాము. అని ఎవరంటే అబద్ధ ప్రవక్త. అబద్ధ ప్రవక్త ఎవరు అంటే, నిజమైన ప్రవక్త ఎవరో ఎగ్జాక్ట్గా అటువంటి సిస్టమ్ నుంచే అబద్ధికుడు అన్నమాట. ఫాల్స్ ప్రాఫిట్, అబద్ధ ప్రవక్త. ఆమేన్. చూడండి, ఈ 13వ అధ్యాయము 11వ వచనం నుంచి 18వ వచనం వరకు వాడి గురించి ఏం రాయబడింది? వీడు అంత్యక్రీస్తుతో కలిసి ఈ యొక్క గ్రేట్ ట్రిబులేషన్లో చాలా ముఖ్యమైన పాత్రను ఆయన వహిస్తాడు. 11వ వచనంలో చూడండి, వాడు ఏ రీతిగా అయితే రెండో మృగము అని అక్కడ రాయబడి ఉంటుంది. చూడండి, ఐ సా అనదర్ బీస్ట్ కమింగ్ అవుట్ ఆఫ్ ది ఎర్త్, హీ హ్యాడ్ 2 హార్న్స్ లైక్ ఎ ల్యామ్ అండ్ హీ స్పోక్ లైక్ ఎ డ్రాగన్. గమనించండి, ఇక్కడ ఏమని రాయబడి ఉంది? వీడు ఈ భూమి నుంచి బయటకు వస్తున్నాడు. ఇప్పుడు ఈయన సముద్రం నుంచి బయటకు రావట్లేదు. అంటే ఒక వెల్ స్ట్రక్చర్డ్ ల్యాండ్ నుంచి, ఒక వెల్ స్ట్రక్చర్డ్ ఆర్గనైజ్డ్ సిస్టమ్ నుంచి ఈ వ్యక్తి రాబోతున్నాడు. అందుకోసమే వాడు ఫాల్స్ ప్రాఫిట్ అని పిలువబడుతున్నాడు. ఆమేన్. రెండోది గమనించండి మీరు, ఈయనకి 2
కొమ్ములు మనం చూస్తున్నాము, గొర్రె పిల్ల లాంటి కొమ్ములు. అంటే వీడు దేవుని బిడ్డలాగానే ఉన్నట్టుగా నటిస్తాడు, కానీ ఎవరి పక్షంన మాట్లాడతాడు అంటే ఈ యొక్క ఘట సర్పానికి ఆయన స్పోక్స్ పర్సన్గా ఉంటాడు. అండ్ హీ స్పోక్ యాజ్ ఎ డ్రాగన్. ఆ యొక్క ఘట సర్పము మాట్లాడినట్టుగా మాట్లాడతాడండి. ఈ విషయము చాలా తేట తెల్లగా రాబోయే దినాలలో ప్రకటన గ్రంథం అయిపోయే లోపల ఈ ఫాల్స్ ప్రాఫిట్ ఏంటిదో, ఈ యొక్క మిస్టరీ బ్యాబిలోన్ అని రాయబడుతుంది బైబిల్లో. ఒక వ్యభిచారపు స్త్రీ, ఆ స్త్రీ గురించి ఆ స్త్రీని పట్టణంగా 17వ అధ్యాయంలో రాయబడుతుంది. దానికి ఈ యొక్క ఫాల్స్ ప్రాఫిట్కి సంబంధం ఏంటిదో రాబోయే దినాలలో మనం చూసుకోబోతున్నాం. కానీ ఈ ఫాల్స్ ప్రాఫిట్, ఈ అబద్ధ ప్రవక్త అంత్యక్రీస్తుతో కలిసి బేభత్సాన్ని ఈ భూమి పైన చూపించబోతున్నాం. ఇంకో రకంగా చెప్పాలంటే ఈ ఫాల్స్ ప్రాఫిట్ ఎట్లా అంటే ఈ యాంటీ క్రైస్ట్కి ఒక అసిస్టెంట్ లాంటి వాడు అనమాట. ఏం చేయాలనుకున్నా కానీ ఈ యొక్క ఫాల్స్ ప్రాఫిట్ ముందొచ్చి ఈ యాంటీ క్రైస్ట్ కోసం చేసేటందుకు ముందొస్తున్నట్లుగా మనం లేఖనాలలో మనము చూస్తున్నాం. చూడండి, ఇది ఆల్రెడీ మనం చూసుకున్నాము. ఎర్త్ అంటే వెరీ వెల్ స్ట్రక్చర్డ్ సిస్టమ్ నుంచి దిస్ ఫాల్స్ ప్రాఫిట్ ఈస్ గోన్ టు కమ్ అండ్ హీ స్పోక్ లైక్ ఎ డ్రాగన్ బట్ హీ కేమ్ లైక్ ఎ ల్యామ్. ఆయన గొర్రె పిల్లలాగా వచ్చి కనబడుతున్నాడు, కానీ ఆయన మాట్లాడేది ఘట సర్పం మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడు. చాలా అబద్ధికుడు వాడు, చాలా మోసగాడు వాడు. రాబోయే దినాలలో ఆ వ్యక్తి ఎవరో కూడా మనము చూసుకోబోతున్నాం. సో ఈ అబద్ధ ప్రవక్త గురించి కొద్ది డీటెయిల్స్ మనం చూద్దాం. ఆయన ఏం చేస్తాడు? హీ మేక్స్ ద హోల్ వరల్డ్ వర్షిప్ ద ఫస్ట్ బీస్ట్. అంటే మొదటి మృగము అంటే అంత్యక్రీస్తును ఆరాధించేటట్టుగా వీడు ఒక సిస్టాన్ని తయారు చేస్తాడు భూమి పైన. చూడండి 12వ వచనంలో, ఆయన హీ ఎక్సర్సైజెస్ ఆల్ అథారిటీ ఆఫ్ ఫస్ట్ బీస్ట్ ఇన్ హిస్ ప్రెసెన్స్. ఆయన సన్నిధిలో, ఆ మొదటి మృగము యొక్క సన్నిధిలో ఆ అధికారాన్ని ఎక్సర్సైజ్ చేస్తాడు. భూమి పైన ఉన్నవారు, ఈ భూమి పైన నివసిస్తున్నవారు అందరూ మొదటి మృగానికి నమస్కరించాలి, ఆరాధించాలి అన్న రీతిగా వంచుతాడు. ఈ అబద్ధ ప్రవక్త యొక్క పని అది, ఆయన మిషన్ అది. ఆయన ఎందుకు వచ్చినాడు, ఎందుకు ఆయన ఏర్పాటు చేయబడ్డాడు అంటే అక్కడ సాతాను చేత యాంటీ క్రైస్ట్తో పాటు నిలబడి యాంటీ క్రైస్ట్ యొక్క పనులను సంపూర్తి చేయడానికి ఆయన ఉంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకా మనము కాస్త ముందుకు మనం వెళ్ళాం. ఈ అంత్యక్రీస్తు ఎర్త్ నుంచి బయటకు వస్తాడంటే ఒక ఆర్గనైజ్డ్ సిస్టమ్ నుంచి వస్తాడు. గొర్రెపిల్ల లాంటి వేషం ఉంటుంది, దేవుని బిడ్డలాగానే నటిస్తాడు, కానీ వాడు సాతాను యొక్క బిడ్డ, మృగములాగా ఘట సర్పంలాగా మాట్లాడతాడు. వాడు వచ్చి అంత్యక్రీస్తుకు సహకారిగా నిలబడతాడు, అంత్యక్రీస్తును ఆరాధించేటట్టుగా సిస్టమ్ను పట్టుకొని వస్తాడు అని లేఖనాలు చెప్తా ఉన్నాయి. మూడో విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ 13వ అధ్యాయము 13వ వచనంలో ఆయన సూచక్రియలు చేస్తాడు, ఆశ్చర్యకార్యములు చేస్తాడు. ఎవరి పక్షంన చేస్తాడంటే మృగము పక్షంన చాలా సైన్స్, వండర్స్ అండ్ మిరకిల్స్ చేస్తాడు. అప్పుడు లోకమంతా మోసపోయి ఈ యొక్క మృగాన్ని వెంబడిస్తారు. ఒకసారి గమనించండి, పరలోకం నుంచి అగ్ని భూమిపైకి తీసుకురావడం కానీ, ప్రజలందరూ చూస్తుండగానే ప్రజల్లో అందరిలో ఆ సూచక్రియలు, అద్భుత కార్యాలు చేసుకుంటా ఏం చేస్తాడంట, ఆ యొక్క మొదటి మృగం యొక్క సన్నిధిలోనే ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అక్కడ అంత్యక్రీస్తు ఉన్నప్పుడే ఇవన్నీ చేస్తూ ఉంటాడు, ఈ సూచక్రియలు చేస్తూ ఉంటాడు. ఇంకా భూమి మీద ఉన్న వారందరితో ఏం మాట్లాడతాడంటే ఆ యొక్క మృగాన్ని మీరు నమస్కరించండి. టెలింగ్ దోస్ హూ డ్వెల్ ఆన్ ఎర్త్ టు మేక్ ఎన్ ఇమేజ్. ఒక ప్రతిమను తయారు చేసి ఆ ప్రతిమను నమస్కరించేటట్టుగా చేసేట సిస్టమ్ను ఈ అబద్ధ ప్రవక్త పట్టుకొని వస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని దయచేసి గమనించి, ఇంతకు ముందు కూడా నేను చెప్పాను కదా, యాంటీ క్రైస్ట్ ఒక వూండ్ దెబ్బతింటాడు. ఈ చివరి భాగంలో మీరు చూడండి, హూ హ్యాడ్ ద వూండ్ ఆఫ్ ఎ సోర్డ్ అండ్ హ్యాస్ కమ్ టు లైఫ్. దెబ్బతిని బయటకు వచ్చినాడు. గతంలో అందరు ఆశ్చర్యపోయినారని
మొదటి భాగంలో మనం చూసుకున్నాం అంత్యక్రీస్తు గురించి ధ్యానించినప్పుడు. ఈ యొక్క ఫాల్స్ ప్రాఫిట్ ఏం చేస్తాడంటే అంత్యక్రీస్తు యొక్క సన్నిధులు నిలబడి సూచనలు, సూచక్రియలు, ఆశ్చర్యకార్యాలు అవన్నీ చేస్తూ అందరినీ మోసం చేస్తూ ఆయన అంత్యక్రీస్తుకు నమస్కరించేటట్టుగా చేసి మోసగిస్తాడు. హీ విల్ డిసీవ్ ద హోల్ వరల్డ్. లోకమందరినీ ఆయన మోసగిస్తాడు అని లేఖనాలు చెప్తా ఉంటున్నాయి. దేవుని బిడ్డలారా, అంత్యక్రీస్తు యొక్క సిస్టమ్ ఎంత భయంకరంగా ఉండబోతుందో, ఈ యొక్క ఫాల్స్ ప్రాఫిట్ వచ్చి ఎటువంటి సూచక్రియలు, మహత్కార్యాలు చేయబోతున్నాడు. నిజంగా దేవునితో నడవని వారు, కేవలం పైననే విశ్వాసులుగా నటించేవారు ఎంతమంది మోసపోతారో తెలియదు, ఎంతమంది పడిపోతారో తెలియదు. మీరు మాత్రము మీ విశ్వాసాన్ని చివరి వరకు మీరు కాపాడుకోండి. ఇంకా చూడండి, ఆయన ఏం చేస్తాడు, ఆయన ఫోర్స్ చేస్తాడు. ఆ మృగము యాంటీ క్రైస్ట్ యొక్క ముద్రను ప్రతి ఒక్కరు, పెద్దవారు కానీ చిన్నవారేమో కానీ, ఫ్రీ పీపుల్ కానీ, స్లేవ్స్ బానిసలు కానీ, ప్రతి ఒక్కరు తల మీదైనా కానీ, నొసటి మీదైనా కానీ, ఆ చేతి పైన కానీ ముద్ర వేసుకోవాలి. ఆ యొక్క ప్రతిమకు మొక్కాలి. ఒకవేళ మొక్కకపోతే, ఆ ముద్రను వేసుకోకపోతే చంపిపిస్తాడు. ఇంకా ఆ ముద్ర లేని వారికి క్రయ విక్రయం చేయడానికి లేదు, బిజినెస్ చేసుకోవడానికి వీల్లేదు, కొనుక్కోవడానికి అమ్ముకోవడానికి లేదు. ఆ యొక్క ముద్రను వేపించుకున్న వారికే ఈ భూమి పైన కొనడానికి, కొనకపోవడానికి, అంటే ఆ యొక్క ముద్ర ఒక్కటే ఆ యొక్క అథారిటీ లాంటిది అన్నమాట. ఈ విషయాన్ని మనం గమనించి, హీ విల్ ఫోర్స్ పీపుల్ టు టేక్ ద మార్క్ ఆఫ్ ద బీస్ట్. ఎవరు? ఈ అబద్ధ ప్రవక్త. పక్క నుండి మీరు ముద్ర వేపించుకోవాలి, లేకపోతే మీరు కొనలేరు, మీరు అమ్మలేరు. మీరు ఆ ముద్ర వేపించుకోవాలా, వేపించుకుంటేనే తప్ప మీకు ఏవి కూడా దొరకవు. ఒకవేళ ముద్ర వేపించుకోము అంటే వాడు చంపడానికి ముందుకు వస్తాడు, చంపిపిస్తాడు. ఆ ముద్ర వేపించుకోవడమే కాదు, ఆ యొక్క ఆ ప్రతిమకు కూడా మొక్కాలి అని ఒక శాసనాన్ని తీసుకొని వస్తాడు. ఏ ప్రతిమ అయితే మొదటి మృగము అంత్యక్రీస్తు కోసం తయారు చేయబడుతుందో దానికి మొక్కాలి అన్నట్టుగా వాడు తీసుకొని వస్తాడు. నెబుకద్నెజర్ కాలంలో నెబుకద్నెజర్ యొక్క ప్రతిమకు అందరూ ఎట్లా మొక్కాలి, ఆ శబ్దము చేసినప్పుడు అందరూ ఎట్లా కింద సాష్టాంగ పడి తలను వంచి ఎట్లా ఆరాధన చేయాలని దానియేలు కాలంలో, షడ్రకు, మేషకు, అబేద్నెగో కాలంలో చేసినారో సేమ్ అటువంటి సిస్టమ్ను ఈ భూమిపైకి రాబోతా ఉంది. ఆ ప్రతిమకు మొక్కకపోతే, ఆ యొక్క ముద్రను వేయించుకోకపోతే వాళ్ళు చంపబడతారు, వాళ్ళు వెలివేయబడతారు, వాళ్ళకి తిండి దొరకదు, వాళ్ళు కొనలేరు, అమ్మలేరు. అటువంటి సిస్టమ్ ఈ భూమిపైకి రాబోతుందన్న సంగతిని మీరందరూ గ్రహించాలి. ఆమేన్. ఈ యాంటీ క్రైస్ట్ ఆ రీతిగా ఈ భూమి పైన బేభత్సాన్ని తీసుకొని రాబోతా ఉంటున్నాడు. ఆ యాంటీ క్రైస్ట్తో పాటు ఈ ఫాల్స్ ప్రాఫిట్ ఈ గ్రేట్ ట్రిబులేషన్ టైంలో ఏం చేయబోతున్నాడో మనం చూసినాం. ఈ ట్రయలాజీ అంటే మీరు చూడండి, ఒక ట్రయాంగిల్ని మనం చూస్తాము. అక్కడ ఘట సర్పము ఈ 16వ అధ్యాయం 13వ వచనంలో మీరు చూడండి, అక్కడ ఘట సర్పము కనబడుతున్నాడు, మొదటి మృగము యాంటీ క్రైస్ట్ కనబడుతున్నాడు, ఫాల్స్ ప్రాఫిట్ రెండో మృగం కనబడుతున్నాడు. ఈ ముగ్గురు ట్రయాంగిల్లోనే ఈ యొక్క గ్రేట్ ట్రిబులేషన్ జరగబోతుంది అనే సంగతిని మీరు గమనికలో పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు వరకు మనం చూసిన విషయం ఏంటి? ఇప్పుడు వరకు మనము 13వ అధ్యాయాన్ని మనం చూస్తున్నాం. ఈ 13వ అధ్యాయంలో రెండు భాగాలుగా మనం చూస్తున్నాము. యాంటీ క్రైస్ట్ గురించి రాయబడి ఉంది, తర్వాత ఫాల్స్ ప్రాఫిట్ గురించి రాయబడింది. కానీ వాళ్ళిద్దరూ ఒకే కాలంలో, ఒకే సమయంలో సాతాను యొక్క పనిముట్టులుగా ఆ గ్రేట్ ట్రిబులేషన్ టైంలో ఏ రీతిగా ఇశ్రాయేలుకి విరుద్ధంగా సాతాను వెళ్తాడో, ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క బిడ్డలకు వ్యతిరేకంగా సాతాను వెళ్తాడో, వెళ్ళడానికి వీళ్ళిద్దరిని వాడుకునే పరికరమని మనము గ్రహించుకోవాలి. ఇది ఇప్పటికి మీకు స్పష్టంగా అర్థమై ఉంటుంది. ఆమేన్. సాతాను ఉగ్రుడై స్త్రీ వెనుక వెళ్ళినాడు. ఆ స్త్రీని దేవుడు తప్పించినప్పుడు యేసుప్రభు బిడ్డల వైపున వెళ్ళినాడు. అందుకోసమే మీరు గమనించుకుంటా ఉండండి, గ్రేట్ ట్రిబులేషన్ మొట్టమొదటిగా యెరూషలేములో ప్రారంభమవుతుంది.
అది దాని గురించిన డీటెయిల్స్ నేను తర్వాత ఇస్తాను. ఈ యాంటీ క్రైస్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా డీటెయిల్స్ నేను తర్వాత మీకు ఇస్తాను. ద ఎపిసెంటర్ ఆఫ్ గ్రేట్ ట్రిబులేషన్ అది ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందంటే ఇస్రాయల్ దేశం నుంచి, యెరూషలేం నుంచి, ఆ టెంపుల్ ప్రాంతం నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ టెంపుల్లోనే నేనే దేవుడిని అని ప్రకటించుకుంటాడు, దూషణ చేస్తాడు, జీవం కలిగిన దేవుణ్ణి దూషిస్తాడు. దాని తర్వాత ఆ యొక్క ఇజ్రాయెల్ పైన పడతాడు. దాని తర్వాత యేసుక్రీస్తు యొక్క బిడ్డలపైకి ఆ యొక్క ట్రిబులేషన్ని తీసుకొని వస్తాడు. నేనే దేవుడిని, నన్ను నమస్కరించాలని వాడి యొక్క సిస్టర్ని పట్టుకొస్తాడు. ఎందుకు అంటే సాతాను వారి యొక్క శక్తిని యాంటీ క్రైస్ట్కి ఇచ్చినాడు, తన యొక్క అధికారాన్ని యాంటీ క్రైస్ట్కి ఇచ్చినాడు, తన యొక్క సింహాసనాన్ని యాంటీ క్రైస్ట్కి ఇచ్చినాడు. ఈ భూమి పైన భయంకరమైన విపత్తి ఎప్పుడు జరగలేదు, అటువంటి విపత్తిని అని తీసుకొని రాబోతా ఉన్నాడు. మీరు చూడండి, గమనించండి. ఇప్పుడు వరకు మనము చూసుకున్నట్లయితే 12వ అధ్యాయంలో ఇజ్రాయెల్ నుంచి స్టార్ట్ అయింది, స్త్రీ నుంచి స్టార్ట్ అయింది. ఆ స్త్రీ నుంచి యేసుక్రీస్తు పుట్టినాడు, పునరుద్ధానుడైనాడు, తర్వాత తన సింహాసనం వైపు వెళ్ళినాడు. దాని తర్వాత మనం ఏం చూస్తా ఉన్నాము, ఆ యొక్క సాతాను ఉగ్రుడై ఆ యొక్క ఇస్రాయెల్ పైకి వచ్చినట్లుగా రాబోయే దినాలలో ఫ్యూచర్లో వాడు ఎక్కడికి పోతున్నాడు అంటే ఇజ్రాయెల్ వైపున వెళ్తున్నాడు, యేసు ప్రభు వైపున బిడ్డల వైపున వెళ్తున్నాడు. ఎలా వెళ్తున్నాడు అని మనం చూసుకున్నట్లయితే ఈ ఫాల్స్ ప్రాఫిట్ని, యాంటీ క్రైస్ట్ని వాడుకొని ఈ గ్రేట్ ట్రిబులేషన్ తీసుకొని రాబోతా ఉన్నాడు. ఇంకా మనము ఇంకా కంటిన్యూషన్లో మనం ఉందాము. ఈ 14వ అధ్యాయంలో మొదటి కొన్ని వచనాలు 1,44,000 మంది గురించి రాయబడి ఉంది. ఇక్కడ నేను టచ్ చేయను, నేను తర్వాత నెక్స్ట్ సెషన్లో దాని యొక్క డీటెయిల్స్ మీకు ఇస్తాను. ఈ కంటిన్యూషన్ మీరు చూడండి. ఇక్కడ ఈ గ్రేట్ ట్రిబులేషన్ టైంలో ఇంకేం జరుగుతుంది. ఆ గ్రేట్ ట్రిబులేషన్ టైంలో 3 దూతలు చాలా ఆ యొక్క గ్రేట్ ట్రిబులేషన్ ఇంకా జరుగుతున్న కాలము ఇంకా అంతంలో బహుశా ఈ 3 ఏంజిల్స్ గట్టి శబ్దంతో అరిసి కొన్ని సందేశాలు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 3 దూతలు సందేశాన్ని ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాము. ఇంకా టైము ఫినిష్ కాలేదు. దాని తర్వాతనే ఆ 3 దూతలు ప్రకటించిన దాని తర్వాతనే లేఖనాలు యేసుక్రీస్తు మేఘాలపైకి రావడము, తర్వాత మొదటి పంట దేవుని బిడ్డలను తీసుకొని వెళ్ళడము, రెండో పంట కోయడము, ఈ భూమిపైన అవిశ్వాసులను శిక్షించడము ఈ 14వ అధ్యాయంలో మనం అప్పటి వరకు యేసుప్రభు రాకడ జరగలేదు. యేసుప్రభు యొక్క రాకడ ఎప్పుడు జరిగినట్లుగా లేఖనాలు చెప్తా ఉంటున్నాయంటే ఈ 3 దూతలు ఆ యొక్క సందేశాన్ని ఇచ్చిన తర్వాత యేసుప్రభు ఆయన రావడము, మొదటి పంటను కోయడము, రెండో పంటను కోయడము మనము చూస్తాం. అదేంటో డీటెయిల్స్ కూడా మనము చూసుకుందాం. చూడండి, ఈ మొదటి దూత ప్రకటించినప్పుడు ఏం ప్రకటించినట్టుగా మనం చూస్తున్నామంటే నిత్య సువార్తను ప్రకటించినట్లుగా చూస్తున్నాం. దయచేసి గమనించాలి. ఏం ప్రకటించినట్టుగా చూస్తున్నాము? నిత్య సువార్త, ఇటర్నల్ గాస్పల్ ప్రీచ్డ్ బై ద ఫస్ట్ ఏంజిల్. సో లేఖనాల్లో మనము చూసుకుందాం. ఈ 14వ అధ్యాయము 6వ వచనం. I saw another angel flying in mid-heaven, having an eternal gospel to preach. ఈ నిత్య సువార్త ప్రకటించడానికి దేవదూతకు అప్పగించబడింది. పర్టికులర్గా ఏ టైంలో? ఆ ట్రిబులేషన్ టైం ఇంకా ఎండింగ్లో బహుశా ఈ యొక్క ప్రకటన జరుగుతుందని నేను అనుకుంటా ఉన్నాను. ఎవరికి ప్రకటించబడుతుంది? టు దోస్ హూ లివ్ ఆన్ ఎర్త్. ఈ భూమి పైన ఎవరైతే బ్రతుకుతున్నారో వారికి ఈ ప్రకటన చేయబడుతుంది. ప్రతి నేషన్, ప్రతి దేశము, ప్రతి ట్రైబ్, ప్రతి తెగ, ప్రతి నాలుక, ప్రతి రకమైన ప్రజలకు ఈ యొక్క సువార్త ప్రకటించబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఏం సువార్త అది? దేవునికి భయపడండి, దేవునికి మహిమ చెల్లించండి, దేవుని యొక్క తీర్పు దినం దగ్గరగా వచ్చి ఉన్నది, ఆయననే ఆరాధించండి, భూమి ఆకాశము సముద్రమును సృష్టించిన వ్యక్తినే ఆరాధించండి, జీవరాశులను జీవ జలములను సృష్టించిన వాడిని మీరు ఆరాధించండి, కానీ వేరే దేన్ని కూడా ఆరాధించడానికి వీల్లేదు, దేవునికి మహిమ చెల్లించండి అని ఈ యొక్క సువార్త ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆమేన్.
మీరు గమనించినారా? మత్తయి సువార్త 24 అధ్యాయంలో 14 వచనంలో ఒక మాట ఉంది, ఒక ప్రవచనం ఉంది. ఈ రాజ్య సువార్త సమస్త దేశములకు ప్రకటించబడిన తర్వాత ఒక సాక్షార్థంగా అప్పుడు అంతం వస్తుంది అని లేఖనాలు రాయబడి ఉన్నాయి. ఈ మత్తయి సువార్త 24 అధ్యాయము 14 వచనంలో మీరు చూసుకున్నట్లయితే అది ఏ సందర్భంలో రాయబడిందో మీరు మంచిగా చదువుకోండి. అక్కడ యాంటిక్రైస్ట్ రావడము, ఆలయంలో హేకరమైన వస్తు పెట్టడము, ఆ యూదయలో భయంకరమైన విపత్తి తీసుకురావడము, అందరూ పారిపోవడము, ఆ గ్రేట్ ట్రిబులేషన్ టైంలో ఏ రీతిగా హింస రాబోతుందో ఆ టైంలో ఈ యొక్క మాట మాట్లాడబడింది. ఏంటి? ఈ రాజ్య సువార్త భూప్రపంచమంతా ప్రకటించబడినప్పుడు అంతం వస్తుంది. సో చాలా మందికి నా ఆలోచన ఏంటిదంటే, ఈ యొక్క రాజ్య సువార్త అందరికీ అందించబడిన తర్వాతనే అంతం రావాలి కదా. సో ఇది చాలా మంది వాళ్ళ మైండ్లో పెట్టుకుంటారు. కానీ లేఖనాలలో దేవుని రాజ్య సువార్త ఎలా ప్రకటించబడింది, ఎవరెవరికి అనుగ్రహించబడింది, చివరి దినంలో ఆ పని ఎవరికి అనుగ్రహించబడుతుంది అని రాయబడిందో మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే కొన్ని సత్యాలు మనకు బయటకు వస్తాయి. మరలా మనము ఎక్కడున్నాము? మొదటి దూత రాజ్య సువార్త గురించి ప్రకటించినట్లుగా మనము చూస్తున్నాం కదా. సరే, ఈ బైబిల్లో ఎవరెవరు సువార్త ప్రకటిస్తారు, తర్వాత ఎవరి ద్వారా ఈ భూమి పైన సువార్త ప్రకటించబడుతుందో మనం చూద్దాం. మొట్టమొదటిగా మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనము నుంచి 20వ వచనం వరకు చూసుకున్నట్లయితే సంఘము, దేవుని యొక్క సేవకులు, పరిశుద్ధులు అందరూ యేసుక్రీస్తు పునరుద్ధానుడైనప్పటి నుంచి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఈ దినం కూడా దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతోంది. కానీ అందరికి అందించబడిందా? అందరికి ఇంకా అందించబడలేదు, ప్రకటించబడుతుంది. సో ఆ విషయాన్ని మనం గమనించుకుందాం. అందరికీ ప్రకటించబడితేనే కదా యేసుప్రభు యొక్క రాకడ రావాలి. కానీ ఇంతమంది సేవకులు పనిచేస్తున్నప్పటికీ, ఇంతమంది ఇన్ని సంఘాలు పనిచేస్తున్నప్పటికీ అందరికీ సువార్త అందిందా? అందరికీ సువార్త ఇంకా అందలేదు అనే సంగతిని మనము గ్రహించుకోవాలి. రెండోది, దేవుని యొక్క సువార్త ఎలా అందించబడుతుందంటే లూకా సువార్త 21వ అధ్యాయము 12వ వచనం నుంచి 15వ వచనం వరకు చూసుకున్నట్లయితే, ఎప్పుడైతే దేవుని బిడ్డలకు ఆ యొక్క ట్రిబులేషన్ వస్తుందో, ఆ యొక్క హింస వస్తుందో, ఆ విపత్తులు వస్తాయో వాళ్ళని పట్టుకొని అధికారుల ముందు నిలబెడతారు, సమాజ మందిరంలో నిలబెడతారు, చెరసాల్లో వేస్తారు, వాళ్ళని గవర్నర్స్ దగ్గరికి, రాజుల దగ్గర తీసుకొని వెళ్తారు. అప్పుడు మీరు 13వ వచనంలో చూడండి, ఇట్ విల్ లీడ్ టు అన్ ఆపర్చునిటీ ఫర్ యువర్ టెస్టిమనీ. ఎప్పుడైతే క్రైస్తవులను చెరపట్టుకొని అధికారుల ముందు నిలబడతారో అప్పుడు క్రైస్తవుడు నిర్మోహమాటంగా సువార్తను ప్రకటిస్తాడు. అప్పుడు అధికారులు వింటారు, రాజ్య నాయకులు వింటారు. క్రీస్తు గురించి ఆ యొక్క సందేశాన్ని నమ్మాలని గ్యారంటీ ఏం లేదు, కానీ ఒక సాక్షార్థకంగా ఆ యొక్క సువార్త ప్రకటించబడాలి, వాళ్ళకి తెలవాలి అనే లేఖనాలు చెప్తా ఉన్నాయి. సో ఎటువంటి సందర్భాలలో సువార్త ప్రకటించబడుతుందంటే, జనరల్గా ఆ యొక్క సేవకులు, దాసులు, సంఘాలు ఆ యొక్క సువార్త ప్రకటించడమే కాదు, హింస వచ్చినప్పుడు, ఆ హింస కాలంలో చెరపట్టుకొని ఇక గవర్నర్స్ దగ్గరికి, కింగ్స్ దగ్గరికి, రాజుల దగ్గరికి పర్సిక్యూషన్ చేస్తూ తీసుకొని వెళ్ళినప్పుడు 13వ వచనం చూడండి, ఇట్ విల్ లీడ్ టు అన్ ఆపర్చునిటీ ఫర్ యర్ టెస్టిమనీ. మీ సాక్ష్యం పంచుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అప్పుడు మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో, ముందుగానే మీ గురించి ఏం మాట్లాడుకోవాలనుకుంటున్నారో మీరు డిఫెండ్ చేసుకోవడానికి ఆలోచన చేయకండి. మీలో ఏం మాట్లాడాలో పరిశుద్ధాత్ముడే ఆ మాటలు మీలో పెడతాడు. వేరే వచనాలు, వేరే లేఖనాలలో ఏమని ఉందంటే, హోలీ స్పిరిట్ విల్ స్పీక్ ఆన్ యువర్ బిహాఫ్. సో పర్సిక్యూషన్ టైంలో చాలా గొప్పగా దేవుని యొక్క సువార్త వ్యాప్తి చెందుతుంది. ఎందుకు అంటే, వాళ్ళని అధికారుల ముందు, ప్రజల ముందు నిలబడి ఏంటి నువ్వు నమ్మేది అని ప్రశ్న వేసినప్పుడు వాళ్ళు నోరు తెరిచి ఏ సువార్త ప్రకటిస్తారో ఆ సువార్త వాళ్ళకి సాక్షార్థకంగా ఉండిపోతుంది అనే సంగతిని గమనించాలి. కానీ ఈ రకంగా హింస కాలంలో అధికారుల ముందు, నాయకుల ముందు, ఆ యొక్క ప్రజల ముందు సాక్ష్యం చెప్తే అందరికీ సువార్త అందుతుందా? అందదు. మొదటి పాయింట్లో మీరు చూడండి, అందరికి అందుతుందా? అందరికి అందట్లేదు.
రెండో పాయింట్లో చూడండి, హింస కాలంలో అందరికీ సువార్త అందుతుందా? లేదు. కొందరు సెలెక్టివ్ రాజులు, అధికారులు, అటువంటి వారికి వాళ్ళకే సాక్షార్థకంగా మనం ఏం నమ్ముతున్నామో అందుతుంది. మూడోది గమనించినట్లయితే, ఈ మొదటి దూత ప్రకటించినప్పుడు గమనించండి. ఇప్పుడు ఆ మత్తయి సువార్త 24 అధ్యాయంలో సువార్త అందరికీ అందించబడిన తర్వాత అప్పుడు అంతం వస్తుంది అని 24 అధ్యాయంలో చూసినాం. ఇప్పుడు సంఘం ప్రకటిస్తే పూర్తిగా రావట్లేదు. ఆ యొక్క సేవకులు పూర్తిగా ప్రకటిస్తే ఇంకా చాలా మంది వినవలసిన వారు ఉన్నారు. హింసకాలంలో కూడా అక్కడ ఇక్కడ నిలబెట్టి వాళ్ళని ప్రశ్న వేసినప్పుడు వాళ్ళు ప్రకటించినా కానీ అందరికీ సువార్త అందట్లేదు. గమనించండి, ఆ కాలంలో ఆ యొక్క ట్రిబులేషన్ ఆ యొక్క టైంలో, ఆ కాలంలో, ఆ ఎండింగ్లో ఒక దూత దేవుడి చేత కమిషన్ చేయబడినట్లుగా మనం చూస్తున్నాము. ఆ మధ్యాకాశంలో ఎగురుతూ 14 అధ్యాయము 6వ వచనము 7వ వచనం చూడండి. దూత మధ్యాకాశంలో ఎగురుతూ ఆ నిత్య సువార్తను ప్రకటించుకుంటూ ఈ భూమి పైన బ్రతికే ప్రతి ఒక్కరికి, ప్రతి దేశము, ప్రతి నాలుక, ప్రతి తెగ, ప్రతి ప్రజలకు సువార్త ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాము. గమనించండి, ఇప్పుడు అందరికీ సువార్త అందే అవకాశం ఉందా? అందరూ వినగలుగుతారా? అవును, దూత చేయగలదు. అటువంటి కమిషన్ దేవుడు దూతకి ఇచ్చినట్లుగా ఇక్కడ లేఖనాలు నాకు చెప్తా ఉన్నాయి. నేను సొంతగా మీరేం అర్థం చేసుకుంటున్నారు నాకు అనవసరం. సో ఐఎమ్ ఓన్లీ ఎక్స్ప్లోరింగ్ ద పాసిబిలిటీ ఆఫ్ గాస్పల్ బీయింగ్ ప్రీచ్డ్. ప్రజలకు దేవుడు స్వార్థ ప్రకటించమన్నాడు, కానీ లిమిటేషన్స్ ఉన్నాయి. ఎంత ప్రకటించినా కానీ ఇంకా వినవలసిన వారు చాలా మంది ఉన్నారు, తెలుసుకుని వారు చాలా మంది ఉన్నారు. హింసకాలంలో కూడా మనము నోరు తెరిచి మన సాక్ష్యాన్ని చెప్పుకున్నప్పటికీ ఇంకా వినవలసిన వారు చాలా మంది ఉన్నారు. కానీ అది ఎవరు కంప్లీట్ చేస్తారు అని మనం గమనించినట్లయితే, ఇక ఏంజిల్ మొదటి దూత చెప్పాను కదా, 3 దూతలు ఆ ట్రిబులేషన్ టైంలో ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మొదటి దూత, జీవం కలిగిన దేవుడినే మీరు స్తుతించాలి, ఆరాధించాలి, ఆయన యొక్క తీర్పు గడియ దగ్గరకు వచ్చి ఉన్నది, ఆయనను మాత్రమే ఆరాధించాలి. ఆయన భూమి, ఆకాశం, సముద్రం, నీళ్లను సృష్టించిన వాడు. దెర్ ఇస్ అ గాస్పల్ దట్ ఈస్ బీన్ ప్రీచ్డ్ అబౌట్ ద లివింగ్ గాడ్. డోంట్ వర్షిప్ ఎనీథింగ్ ఎల్స్. ఎందుకంటే ఆ కాలంలో ఆ యొక్క ఘట సర్పము, ఆ యొక్క ఫాల్స్ ప్రాఫెట్, ఆ యొక్క యాంటీ క్రైస్ట్ వాళ్ళు ఎటువంటి సిస్టమ్ పట్టుకొస్తున్నారంటే ఆ యొక్క యాంటీ క్రైస్ట్కి ఆరాధన చేయాలి, ఆయననే దేవుడు అని ప్రకటించబడతాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సువార్త ప్రకటించబడినప్పుడు అందరు వింటారు, కానీ ఎంతమంది మారు మనసు పొందుతారో తెలియదు. కానీ సాక్షార్థకంగా ఒక గాస్పల్, ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ ఇట్ ఈస్ అన్ ఇటర్నల్ గాస్పల్. ఆ యొక్క నిత్య సువార్తను రాయబడింది, అది ఖచ్చితంగా దూత ద్వారా ఆ దినము ప్రకటించబడుతుందని గ్రహించాలి. ఆమేన్. ఇప్పుడు 14వ అధ్యాయంలో మనం ఉన్నాం. 14వ అధ్యాయంలో 3 దూతలు ఆ యొక్క సందేశాన్ని ఇస్తున్నారు. మొదటి దూత ఏమని సందేశం ఇస్తా ఉంది? అక్కడ మొదటి దూత నిత్య సువార్తను తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆమేన్. రెండో దూత ఏం సందేశం తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నామంటే, బబులోను యొక్క పతనము వచ్చి ఉన్నది. బబులోన్ అంటే రాబోయే దినాల్లో మీరు చూస్తారు, ఇట్ ఈస్ ఎ సిటీ. ఆ యొక్క స్త్రీగా పోల్చబడింది. బబులోను ఒక పట్టణంతో పోల్చబడింది. అదేంటో మనం తర్వాత చూస్తాము. అది దేశాలను తన యొక్క జారత్వంలో పడవేసింది, మత్తులో పడవేసిందని లేఖనాలు చెప్తా ఉంది. ఆ పట్టణం ఎవరు? ఆ పట్టణం నుంచి ఎవరు వస్తారు? దేవుడు యొక్క పట్టణాన్ని ఎందుకు నాశనం చేస్తాడు అని మనం తర్వాత చూసుకుందాం. కానీ జ్ఞాపకం పెట్టుకోండి, ద సెకండ్ ఏంజిల్ ప్రొఫెసైడ్ ఆర్ ప్రొక్లెయిమ్డ్. ఏమని ప్రకటించినాడంటే, దేవుని యొక్క దూత బబులోను, గొప్ప బబులోను పడిపోయింది, కూలిపోయింది, నాశనమైందని ప్రకటించినట్లుగా చూస్తున్నాం. ఒకవేళ ఆ బబులోను ఎవరు, ఎలా కూలిపోయింది, ఎట్లా పడిపోయింది ఇంకా మీరు సొంతగా చదువుకోవాలంటే 17వ అధ్యాయం 18వ అధ్యాయం మీరు చదవండి. ఏ రీతిగా దేవుడు సర్వనాశనం చేయబోతున్నాడు బబులోన్ని, ఆ 17, 18 అధ్యాయాలలో మీరు ప్రకటన గ్రంథంలో చదువుకోగలరు. మీరు సొంతగా మీరు చదువుకోండి. ఆమేన్. తర్వాత డీటెయిల్స్ నేను ఆ యొక్క సెషన్స్ వచ్చినప్పుడు ఆ యొక్క ప్రతి డీటెయిల్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి టీచ్ చేయడం జరుగుతుంది.
ఆమేన్. సో రెండో దూత ఏమని ప్రకటిస్తున్నాడు? బబులోను కూలిపోయింది, పడిపోయింది, నాశనం అయిపోయింది అని ప్రకటిస్తున్నాడు. మూడో దూత ఏమని ప్రకటిస్తున్నాడంటే, ఆ యొక్క మృగం యొక్క ముద్రను వేపించుకోకండి అని ప్రకటిస్తున్నాడు. చూడండి, అప్పటికి దూత కూడా ప్రకటిస్తున్నాడు ఏమని? ఎవరైనా కానీ ఆ మృగానికి మ్రొక్కినట్లయితే, ఆ ప్రతిమకు మ్రొక్కినట్లయితే, ఆ యొక్క నొసటి పైన, చేతి పైన ఆ యొక్క మొదటి మృగము అంటే అంత్యక్రీస్తు యొక్క ముద్రను వేపించుకున్నట్లయితే దేవుని యొక్క ఉగ్రతకు పాలవుతాడు, దేవుని యొక్క కోపమును అనుభవిస్తాడు. ఒకరోజు నిత్యము మండుచున్న అగ్నిలో పడవేయబడతారు. ఎక్కడైతే మంట ఉంటుందో, అగ్ని ఉంటుందో, ఆ అగ్నికి వాళ్ళు పడవేయబడతారు అని లేఖనాలు చెప్తా ఉంటున్నాయి. ఆమేన్. చూడండి, మూడో దూత ఏమని ప్రకటిస్తున్నాడు? ఆ యొక్క మృగం యొక్క ముద్రను వేపించుకోకండి. దేవుని బిడ్డలారా, మనం దేవుని చేత ముద్రించబడిన వారము, దేవుని బిడ్డలము. ఆ యొక్క ముద్ర ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి, ఆ ముద్ర, ద మార్క్ ఆఫ్ ద బీస్ట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద వర్షిప్ ఆఫ్ ద బీస్ట్. ఎంతోమంది ఎన్నో రకాలుగా ఈ మార్కు గురించి, ఆ యొక్క ముద్ర గురించి విశ్లేషణ చేస్తున్నారు, చాలా రకాలుగా బోధ చేస్తున్నారు. కానీ అది ఏమైనప్పటికీ అది మృగానికి ఆరాధన చేసేదానికి సంబంధించింది. నేను మృగానికి సంబంధించిన వాడిని, నేను మృగానికి మొక్కుతున్నాను, అంత్యక్రీస్తుకు నేను మొక్కుతున్నాను, ఆ ప్రతిమకు నేను మొక్కుతున్నాను, ఇది నా దేవుడు అని ముద్ర వేపించుకోవాలి. ఆ ముద్రను ఆ యొక్క మృగాన్ని ఆరాధించే దానికి సంబంధించింది అది, ఆ యొక్క ముద్ర. సో ఈ విషయాన్ని మనం గమనికలో మనము పెట్టుకోవాలి. గనుక ఎవరైతే ఆ ముద్ర వేపించుకుంటారో, చూడండి 11వ వచనంలో మీరు చూడండి, అటువంటి వారు నిత్యం మండుచున్న అగ్నిలో వేయబడతారు. వాళ్ళు వేదన పాలవుతారు, దేవుని యొక్క ఉగ్రత పాలవుతారు. ముద్రను వేపించుకోకండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రాణం పోయినా పర్వాలేదు, కుటుంబం పోయినా పర్వాలేదు, ఆస్తులు పోయినా పర్వాలేదు, విశ్వాసం పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి. అందుకోసమే 24వ అధ్యాయంలో మత్తయి సువార్తలో చూస్తున్నాము, మీ విశ్వాసము కడ వరకు కాపాడుకున్నట్లయితే మీరు రక్షించబడతారు అని ఉంది. విశ్వాసం కాపాడుకోవాలి. అన్ని పోయినా పర్వాలేదు, కానీ క్రీస్తు పైన విశ్వాసం మనం పోగొట్టుకోవడానికి వీలు లేదు అనే సంగతిని మనం గమనించుకోవాలి. హల్లెలూయా. సో ఈ 14వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నాము? ఈ యొక్క ట్రిబులేషన్ టైంలో, ఆ ట్రిబులేషన్ అంతంలో బహుశా ఈ 3 దూతలు ప్రకటించినట్లుగా చూస్తూ ఉన్నాము. మొదటి దూత ఏమని ప్రకటించినట్లుగా చూస్తున్నాము? మొదటి దూత ఏమని ప్రకటించినట్టుగా మనం చూసినాము? నిత్య సువార్తను ప్రకటించినట్లుగా మనము చూసినాము. రెండో దూత ఏమని ప్రకటించడం చూసినాము? బబులోను పట్టణము నాశనం అయిపోయిందని ప్రకటించడం చూసినాం. మూడో దూత ఏమని ప్రకటించడం చూస్తున్నాము? ఆ యొక్క మృగం యొక్క ముద్రను వేపించుకోకండి, నమస్కరించకండి, దేవుని ఉగ్రతను చూస్తారని మనం చూస్తున్నాం. ఇదంతా ఆ ట్రిబులేషన్ టైంలోనే, ఆ చివర్లో జరుగుతుండొచ్చుగా మనము భావించాలి. ఆ కాలంలో జరుగుతున్నట్లుగా మనము భావించాలి. ఎందుకంటే ఈ యొక్క మృగం యొక్క ముద్రను తీసుకోకండి, దేవుని ఉగ్రతను మీరు చూస్తారు అని ప్రకటించబడింది అక్కడ. ఆమేన్. ఆ గ్రేట్ ట్రిబులేషన్ తర్వాతనే, సరే, లేఖనాలు ఏం చెప్తా ఉన్నాయి అంటే, ముద్ర వేపించుకోకండి, పరిశుద్ధులతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ముద్ర వేపించుకోకండి, ఆ మృగాన్ని మ్రొక్కకండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడమే కాదు దేవుడు ఇంకేం విషయాలు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధులకు ఇంకేం విషయాలు బయలుపరుస్తున్నాడు ఒకసారి మనము చూద్దాం. ఆ దినాలలో 14వ అధ్యాయము 12వ వచనంలో మీరు చూడండి, హియర్ ఇస్ ద పర్సీవరెన్స్ ఆఫ్ సెయింట్స్. ఇక్కడ క్రీస్తుని నమ్ముకున్న పరిశుద్ధులకు వారి యొక్క ఓర్పు సహనం పరీక్షించబడుతుందని రాయబడి ఉంది. ఎవరు?
వాళ్ళు క్రీస్తు ఆజ్ఞలను, యేసుక్రీస్తు పైన విశ్వాసం పెట్టిన వారి యొక్క విశ్వాసము పరీక్షించబడే దినాలంట. ఆ మూడో ఆ యొక్క దూత ప్రకటిస్తూ ఏమంటున్నా, ముద్ర వేయించుకోకండి, దేవుని యొక్క ఉగ్రతను మీరు చూస్తారు అని చెప్పడము. దాని కింద మీరు చూడండి, ఇంకా పరిశుద్ధులు అక్కడ కనబడుతున్నారు, యేసుక్రీస్తు నమ్ముకున్న వారు కనబడుతున్నారు, విశ్వాసులు కనబడుతున్నారు. దేవుని బిడ్డలు వారు ఎక్కడికి పోలేదు. ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి. ఎవరు ఎక్కడికి వెళ్ళలేదు. వాళ్ళ యొక్క ఓర్పు, సహనము, యేసు ప్రభును వెంబడించే వారి యొక్క విశ్వాసము అక్కడ పరీక్షించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. Here is the perseverance of saints who keep the commandments of God and their faith in Jesus. వీరు ఎవరంటాం మనము? పరిశుద్ధులు కాకపోతే ఇంకెవరు వాళ్ళు? నానా రకాలుగా బోధించే వాళ్ళు బోధిస్తున్నారు. దయచేసి అబద్ధపు ఆలోచనలతోని మనం ఉండడానికి వీలు లేదు. అండ్ ఐ హర్డ్ అ వాయిస్ ఫ్రమ్ హెవెన్ సెయింగ్, రైట్. ఆ దినాలలో, ఆ ట్రిబులేషన్ టైంలో రాయండి. ఒక స్వరాన్ని నేను వింటున్నాను. ఏంటిదంట? ప్రభునందు చనిపోయేవారు ధన్యులు అని రాయబడింది అక్కడ. ఇప్పటి నుంచి చనిపోయేవారు ధన్యులు అని రాయబడింది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధులు హతసాక్షులు అవుతారు. ఆ దినాలలో అనేకులు చంపబడతారు. 5వ ముద్రను విప్పినప్పుడు మనం చూసినాం కదా, 5th సీల్ విప్పినప్పుడు అనేక హతసాక్షులు ప్రార్థన చేస్తున్నారు. ఏంటిది? ప్రభా న్యాయం చేయవాను. ఆ దినాలు ఎట్లా ఉంటాయంట? ఆ గ్రేట్ ట్రిబులేషన్ టైంలో ఎలాగుంటాయంట? చాలా భయంకరంగా ఉంటాయనేసి లేఖనాలు చెప్తా ఉంటున్నాయి. ఇప్పటి నుంచి క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అండి? మన గురించి కాకపోతే, విశ్వాసుల గురించి మాట్లాడకపోతే, ఈ లేఖనాలు మనకు తోచినట్టుగా ఇంటర్ప్రిటేషన్ చేసుకోవాలంటే ఎవరికి వాళ్ళు ఎట్లా పడితే అట్లా ఇంటర్ప్రిటేషన్ చేసుకోవచ్చు. కానీ అది ఎవరికి లాభం? అది మనకే నష్టం. అది రైట్. బ్లెస్సెడ్ ఆర్ ద డెడ్ హు డై ఇన్ ద లార్డ్ ఫ్రమ్ నౌ ఆన్. ఇప్పటి నుంచి క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. ఎస్ సేస్ ద స్పిరిట్. అవును అని పరిశుద్ధాత్ముడు చెప్తా ఉన్నాడంట. వాళ్ళు వాళ్ళ కష్టం నుంచి విశ్రాంతిని పొందుకుంటారు. వాళ్ళ క్రియలు వాళ్ళని వెంబడిస్తాయి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? సంఘం కాకపోతే, విశ్వాసుల గురించి కాకపోతే, వీళ్ళందరూ అంత్యక్రీస్తు దినాలలో ఉండకుండా ముందే వెళ్ళిపోయిన వారి గురించి మాట్లాడుతున్నాడా? అంత్యక్రీస్తు ఎవరికి మరి? ఆ దినాలలో సంఘము చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది అక్కడ. ఆ విషయాన్ని చాలా మంది రకరకాలుగా బోధించడము, రకరకాలుగా నమ్మడము. ఒకరోజు మనకి షాక్ తగిలినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ దినాలలో మనం ఉన్నప్పుడు, మనం పరీక్షించబడినప్పుడు, అప్పుడు విశ్వాసంలో ఎంత ఎదిగినాము, క్రీస్తులో ఎంత ఎదిగినాము, ప్రాణం పెట్టేంతగా ఎదిగినామా, అప్పుడు ప్రశ్న వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పటికల్లా చాలా మంది పడిపోతారు. చాలా మంది మృగాన్ని వెంబడిస్తారు. ఆ సూచ్యక్రియలు, ఆశ్చర్యకార్యాలు చూసి దేవుని రాజ్యం నుంచి తొలగిపోతారు. చాలా మంది పడిపోతారని లేఖనాలు చెప్తా ఉన్నాయి. అనేకులు విశ్వాస భ్రష్టులవుతారని 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూస్తాం. మెనీ విల్ ఫాల్ ఫ్రమ్ ఫెయిత్. చాలా మంది విశ్వాసం నుంచి పడిపోతారంట. 18వ అధ్యాయం లూకా సువార్తలో చూడలేదా? యేసుప్రభు అంటున్నాడు, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసులలో నేను విశ్వాసము కనుగొనుదునా అంటున్నాడు. ఎందుకంటే ఆ దినాలు అటువంటి భయంకరమైన దినాలుగా ఉంటాయి. దేవుని బిడ్డలారా, అందుకోసమే మీ విశ్వాసంలో ఎదగండి, ప్రార్థనలు ఎదగండి, దేవుళ్ళు ఎదగండి. లోకపరమైన జీవితాన్ని పక్కన పెట్టండి, చెడుతనాన్ని పక్కన పెట్టండి, క్రీస్తుకు దగ్గరగా బ్రతకండి, వాక్యంలో ఎదగండి, ప్రార్థనలో ఎదగండి, పరిశుద్ధుల సహవాసంలో ఎదగండి. ఇప్పుడు మీరు చూపించే నిర్లక్ష్యము రేపటి దినము మీ విశ్వాసం పోగొట్టుకునే స్థితికి తీసుకొని వస్తుందన్న సంగతిని మీరు గ్రహించాలి. ఇది ఒక హెచ్చరికగా మీరు భావించండి. దేవుని బిడ్డలారా, అక్కడ దూత ప్రకటిస్తున్నాడు, ముద్ర వేయించుకోకండి అని. తర్వాత ఇమీడియట్గా మనం చూస్తున్నాం, చాలా మంది హతసాక్షులుగా చంపబడబోతున్నారు. ధన్యులు అని రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, అటువంటి ధన్యతను మనం సంపాదించుకోవాలి. కానీ విశ్వాసం పోగొట్టుకొని నిత్యము మండుచున్న అగ్నిలో పడవేయబడకూడదు. అటువంటి దినాలలో ఆ ముద్ర వేయించుకొని ఆ మృగం వైపున వెళ్ళి దేవుని యొక్క రాజ్యాన్ని పోగొట్టుకోవడానికి వీళ్ళు అందరూ అనుకుంటారు, నేను ఎందుకు పోతాను అనుకుంటారు. కానీ అటువంటి దినాలు వచ్చినప్పుడు ఎంతో మంది పడిపోతారని లేఖనాలు చెప్తా ఉన్నాయి.
అందుకోసమే మీ విశ్వాసం చివరి వరకు కాపాడుకోండి. యేసుప్రభు చెప్పలేదా, నా నిమిత్తం ప్రాణం పోగొట్టుకున్నవాడు పరలోకంలో పొందుకుంటాడు. తన ప్రాణంని ఈ భూమిలో కాపాడుకోవడానికి ప్రయత్నం చేసి క్రీస్తుని తృణీకరిస్తాడో పరలోకంలో పోగొట్టుకుంటాడు. దేవుని బిడ్డలారా, మీరు ఎటువంటి విశ్వాసులు, ఏ రీతిగా దేవునిలో మీరు ఎదుగుతా ఉన్నారు? అన్నీ పోగొట్టుకున్నా కూడా క్రీస్తుని వెంబడించే విశ్వాసం ఉందా? తిండి దొరకకపోయినా కానీ, మన కుటుంబాన్ని వేధించినా కానీ, మన కళ్ళ ముందు మన ప్రియుల్ని చంపినా కానీ యేసు ప్రభుని వెంబడించే విశ్వాసం మనకుందా? అరే ఏంది బ్రదర్ కొత్తగా మాట్లాడుతున్నాడు? ఏం కొత్తగా మాట్లాడుతున్నా? నేను బైబిల్ చదవక అంతే. అపోస్తుల కార్యంలో ఎంతోమంది చంపబడలేదా? హెబ్రీలకు రాసిన పత్రికలో చూడలేదా? రంపాలతో కోయబడలేదా? రాళ్లతో కొట్టబడలేదా? అడవి మృగాలకు వేయబడలేదా? కాల్చబడలేదా? ఏమి కొత్తగా నేను చెప్పేది ఏంటిది? బైబిల్ చదవక వాళ్ళేమో విశ్వాసం కోసం అవన్నీ నిలబడి జయించినారు. మనము తప్పించుకొని ముందే వెళ్ళిపోతాం. ఎక్కడికి పోతాం మనము? ఒక గది నుంచి ఒక గదికి పోవాల్సిందే, పైకి ఎక్కడికి పోం మనం. లేకపోతే బిల్డింగ్ పైనుంచి కిందకి దిగుతామేమో కానీ పరలోకానికి మనం వెళ్ళము. దేవుని బిడ్డలారా, ఎగ్జామ్ లేకుండా ప్రమోషనా? మనమందరం ఎగ్జామ్ గుండా పోవాల్సిందే. ఇంతకాలం నువ్వు ఏం నమ్మినావో అది పరీక్ష జరగాల్సిందే. ఆ పరీక్ష రాబోతుందని దేవుడు హెచ్చరిస్తున్నాడు. సిద్ధపడతావా? సిద్ధపడు. లేకపోతే నీ ప్రాణంను పోగొట్టుకుంటావు, నిత్య జీవాన్ని పోగొట్టుకుంటావు, నిత్య రాజ్యాన్ని పోగొట్టుకుంటావు, నిత్య శ్వాసాన్ని పోగొట్టుకుంటావు. యుగ యుగములు ఆ నిత్యము మండుచున్న అగ్నిలో వేయబడతావు. జాగ్రత్త. ఎట్లా పడితే ఎట్లా బ్రతికి నేను దేవుని రాజ్యంలో పోతా అనుకున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి నేను ఇచ్చే హెచ్చరిక ఏంటి తెలుసా? జాగ్రత్త. తర్వాతనే యేసుక్రీస్తు యొక్క రాకడ. మనం అప్పుడు దాకా యేసుక్రీస్తు రాకడ జరగలేదు. ఎక్కడ లేఖనాలు చూపెట్టండి నాకు. అది మొదటి పంట కోయబడ్డము, 14వ అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం వరకు. రెండో పంటను కోయడము 14వ అధ్యాయం 17వ వచనం నుంచి 20వ వచనం. అంటే యేసుక్రీస్తు రాకడ ద్వారా 2 పంటలు కోయబడతాయి చెప్పేసి నేను ముగిస్తాను. 2 హార్వెస్ట్. మొదటి పంట ఏంటిదంటే, దేవుడు తన బిడ్డలను, అప్పటి వరకు బ్రతుకున్న వారిని, సజీవులుగా ఉన్నవారిని ఆయన తెల్లటి మేఘాల పైన వస్తాడు. ఆ మేఘాల పైన కూర్చుంటాడు. ఆయన మనుష్య కుమారుడుగా ఆయన ఉంటాడు. ఆయన చేతిలో ఒక కొడవలి ఉంటుంది. తర్వాత బంగారు కిరీటం తల మీద పెట్టబడి దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఏమని చూడండి, ఇక్కడ ఏమనుంది? అండ్ అనదర్ ఏంజల్ కేమ్ అవుట్ ఆఫ్ ద టెంపుల్ క్రయింగ్ అవుట్ విత్ అ లౌడ్ వాయిస్ టు హిమ్ హూ సాట్ ఆన్ ద క్లౌడ్, పుట్ యువర్ సికిల్ అండ్ రీప్. ఒక దూత గట్టి శబ్దంతో ఆలయం నుంచి వచ్చి ఏమని ప్రకటిస్తా ఉన్నాడు దూత? ఆ యొక్క కొడవలి తీసి ఆ యొక్క పంటను కోసే సమయం వచ్చింది. అప్పుడు మొదటి పంట కోయబడింది. దేవుని బిడ్డలారా, ఇక్కడే మనమందరము ఎత్తబడేది, పరలోక రాజ్యంలో ఆయనతో పాటు ఉండేది. మొదటి పంట కోయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆమేన్. తర్వాత రెండో పంట ఎవరు అంటే, యేసుక్రీస్తు రాకడ ద్వారా 2 విషయాలు జరుగుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలు ఆయనను కలుసుకోవడము, ఆయనతో పాటు చేర్చబడ్డము చూస్తున్నాం. రెండోది, ఆయన దగ్గరికి మనం చేర్చబడిన వెంటనే ఈ భూమి పైన ఏం జరుగుతుందంటే రెండో పంట కూడా కోయబడుతూ ఉంది. ఇదంతా లేఖనాలు 17వ వచనం నుంచి 20వ వచనం వరకు మీరు చదువుకోండి. మీకు ఏమర్థమవుతుందంటే, భక్తిహీనులను ఎలా శిక్షించబోతున్నాడో, ఆయనకు విరుద్ధంగా యుద్ధము చేయడానికి ఎవరైతే రాజులు, అధికారులు, ప్రజలు నిలబడి వస్తారో వాళ్ళని దేవుడు ఎలా కొయ్యబోతున్నాడో, ఆయన ఉగ్రత చూపించబోతున్నాడో రెండో పంటలో మనము చూస్తూ ఉంటున్నాం. ఆమేన్. సో at the second coming of Jesus, there is going to be 2 harvests. 2 పంటలు కోయబడతాయి. ఒకటి భక్తి కలిగిన వారిని
దేవుడు తన సన్నిధికి తీసుకెళ్తాడు. భక్తి లేకుండా బ్రతికిన వారిని ఈ భూమిపైన ఉగ్రత ద్వారా శిక్షిస్తాడు. ఆమేన్. ఇది 14వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం కంక్లూజన్కి వచ్చినాము. కొన్ని విషయాలు నేను డీటెయిల్గా చెప్పకపోయినా కానీ చదువుకోండి, మీకు ఆల్రెడీ రెఫరెన్సెస్ ఇస్తున్నాను కదా, మీరు చదువుకోండి. కంక్లూజన్కి వచ్చినాం. ఫస్ట్ స్టార్టింగ్ మనం ఏం చూసినాం, 12వ అధ్యాయంలో చరిత్ర చూసినాం. ఆ చరిత్రలో స్త్రీని మనం చూసినాం ఇశ్రాయేల్ దేశంగా. ఆ యొక్క ఇశ్రాయేల్ దేశం నుంచి యేసు ప్రభు పుట్టడము, చనిపోవడము, పునరుద్ధానుడై సింహాసనం చేరడము, తర్వాత సాతాను ఆ యొక్క దేవుని యొక్క అసెంబ్లీలో ఎంటర్ కాకుండా అడ్డగించబడ్డము, తర్వాత గ్యాప్ మనం చూస్తా ఉన్నాం. ఇది హిస్టరీ. తర్వాత దేవుడు ఏం బయలుపరిచినాడు, హిస్టరీ తర్వాత ఫ్యూచర్ బయలుపరిచినాడు. ఆ ఫ్యూచర్ ఏంటిది అంటే ఆ గ్రేట్ ట్రిబులేషన్ సాతాను తీసుకురావడము, ఆ గ్రేట్ ట్రిబులేషన్ ఇశ్రాయేల్కిని యేసుప్రభు బిడ్డలకును తీసుకొని వస్తాడని ఆ ఫ్యూచర్లో ఆ యొక్క ఉగ్రుడై పోయినట్లుగా మనం చూస్తున్నాం. సో ఆ ఉగ్రుడై పోయినవాడు ఈ ఇశ్రాయేలీల్ని ఆ యొక్క యేసుప్రభు బిడ్డల్ని ఎలా ఆ యొక్క గ్రేట్ ట్రిబులేషన్లో తీసుకొని వెళ్ళబోతున్నాడో ఆయన వాడే పరికరాలు ఏంటిది అంటే యాంటీ క్రైస్ట్ ఇంకా ఫాల్స్ ప్రాఫిట్ని వాడుకోబోతున్నాడు. ఆ యొక్క గ్రేట్ ట్రిబులేషన్ ఇశ్రాయేల్కి దేవుని బిడ్డలకు తీసుకొని రాబోతున్నాడు. అక్కడ ట్రిబులేషన్ ఎండింగ్లో మనం ఏం చూస్తూ ఉన్నాము, 3 దూతలు గట్టిగా ప్రకటిస్తూ ఉన్నారు. ఒక దూత నిత్య సువార్తను ప్రకటిస్తున్నాడు, అంటే అందరికీ సువార్త ఫైనల్గా అందింది అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. సువార్త అందరికి అందుతనే కదా అంతం రావాలి. సువార్త అందించబడుతుంది. ఇప్పుడు దేవదూత చేయగలుగుతాడా అండి? అందరికీ వినేటట్టుగా అరవగలుగుతాడా? తప్పకుండా చేయగలుగుతాడు. మనుషులు చేయలేని దేవదూతలు చేయగలుగుతారు. ఇక్కడ దేవదూత చేస్తాడు అని లేఖనాలు ఉంది. నేను అదే నమ్ముతున్నాను. మనం సొంత కల్పితంగా ఏం స్టోరీలు మనము కట్టుకుంటామో దాంతో నాకు సంబంధం లేదు. బైబిల్ ఏం చెప్తుందో నాకు సంబంధం అది. కాబట్టి ఆ యొక్క ఆ ట్రిబులేషన్ ఎండింగ్లో మనం ఏం చూస్తున్నాము, ఆ యొక్క దూత, మొదటి దూత ఆ యొక్క నిత్య సువార్తను ప్రకటించినట్లుగా చూస్తూ ఉన్నాము. రెండో దూత బబులోని యొక్క పతనం గురించి మాట్లాడినట్లుగా చూస్తున్నాము. మూడో దూత మృగం యొక్క ముద్రను వేపించుకోకండి, వేపించుకుంటే దేవుని ఉగ్రతను చూస్తారు, దేవుని యొక్క కోపాన్ని మీరు చూస్తారు అని ప్రకటించినట్లుగా చూస్తున్నాం. ఆమేన్. ఈ ట్రిబులేషన్ టైం అయిపోయిన తర్వాత మనం యేసుక్రీస్తు యొక్క రాకడ, ఆ మేఘాల పైకి రావడము, ఆ కొడవలు తీసుకొని 2 పంటలు కోయడము, భక్తి కలిగిన వారి యొక్క పంట, భక్తిహీనులను శిక్షించే పంట కోసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆమేన్. సో ఈ యొక్క 12వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు ఆ సిరీస్ మనం చూసుకున్నట్లయితే అది ఇశ్రాయేల్ యొక్క దేశము అంటే నేషన్ నుంచి స్టార్ట్ అయ్యి యేసుక్రీస్తు యొక్క రాకడ వరకు, అంటే పాస్ట్ హిస్టరీ గురించి చూసినాము, ఫ్యూచర్ గురించి దేవుడు మాట్లాడినాడు. సో ఈ 14వ అధ్యాయాన్ని మనము ఇక్కడి వరకు మనము చూసుకోవచ్చు. నెక్స్ట్ సెషన్లో యాంటీ క్రైస్ట్ గురించి నేను డీటెయిల్గా మీతోని నేను మాట్లాడతాను. కేవలము ఈ యొక్క 13వ అధ్యాయంలో మొదటి భాగంలో యాంటీ క్రైస్ట్ గురించి మాట్లాడిన మాటలే కాదు, ఈ యాంటీ క్రైస్ట్ గురించి ఇంకెక్కడెక్కడ రాయబడి ఉన్నాయి, ఆ డీటెయిల్స్ ఏంటిది, ఎక్కడి నుంచి రాబోతున్నాడు, ఏ రీతిగా బేభత్సాన్ని ఆయన సృష్టించబోతున్నాడు, ఏ రీతిగా దానియేలు ప్రవచించిన ప్రవచనము ఆయన నెరవేర్చబోతున్నాడు, అవన్నీ విషయాలు మనం డీటెయిల్డ్గా నెక్స్ట్ సెషన్లో మనం చూసుకుందాం. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం.